आदाब नाजरीन, आप देख रहे हैं दक्कन न्यूज़। दक्कन न्यूज़ में आपका खैर मकदम है। ज़िले निज़ामाबाद के इंदलवई मंडल के करीब गन्नाराम की कौमी शाहराह पर एक भयानक सड़क हादसा पेश आया, जिसमें एक शख्स बरसर मौका हलाक हो गया। गन्नाराम का रहने वाला साइलू नामी शख्स अपने खेत से काम करके लौट रहा था। कौमी शाहराह पर हैदराबाद से निज़ामाबाद की सिमत जा रही एक कार ने इसे टक्कर दे दी। ये शख्स जो मोटरसाइकिल पर सवार था बरसर मौका हलाक हो गया। इत्तला मिलते ही पुलिस ने मुकाम हादसे पर पहुंचकर नाश को पोस्टमार्टम की गर्ज से सरकारी दवाखाना मुंतकिल करते हुए एक केस दर्ज रजिस्टर करके तहकीकात का आगाज़ किया। గన్నారం గ్రామస్తున్నటువంటి పంటం సాయిలు వ్యవసాయ పనులు చూసుకొని మళ్ళీ విలేజ్లో పోవడానికి చెప్పేసి హైవే ఎక్కిండు. సో ఎక్కినప్పుడు హైదరాబాద్ చూస్తున్నటువంటి కారు ఢీకోవడం వల్ల అక్కడికక్కడ చనిపోయిన దాని మీద గ్రామస్తులు రాస్తారోక చేస్తే హైవే వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్ కింద నుంచి ఒక రూట్ ఉన్నది. సో దాన్ని వాళ్ళకు ఫెసిలిటేట్ చేయమని చెప్పేసి వాళ్ళని కన్వీన్స్ చేయడం జరిగింది. సో ఆ చనిపోయిన దాని మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకొని లీగల్గా ప్రొసీజర్ చేపట్టాం. बालकोंडा अक़ामती जूनियर कॉलेज बराए तालिबात में दाखिले जारी, औलियाए तुलबा से दाखिला लेने की अपील। बालकोंडा अक़लियती अक़ामती स्कूल प्रिंसिपल पी वानी ने बताया कि बालकोंडे के अतराफ़ व अकनाफ़ के मुक़ामात में रहने वाले तालिबात से इस्तिफ़ादा हासिल करें। इन्होंने बताया कि 10वीं जमात कामयाब लड़कियों को MPC या BPC ग्रुप में दाखिला दिलवाएं, जिसमें हर ग्रुप में 40 नशिस्तें मौजूद हैं। 30 नशिस्तें माइनॉरिटी के लिए, 10 नशिस्तें नॉन माइनॉरिटी के लिए मौजूद हैं। బాల్కొండలోని తెలంగాణ మైనారిటీ స్కూల్ ఈ సంవత్సరం నుంచి కాలేజీగా అప్గ్రేడ్ కాబోతుంది. సో ఇందులో మేము MPC BPC కోర్సు అందించనున్నాము. దానిలో భాగంగా MPCలో 40 సీట్స్ అండ్ BPCలో 40 సీట్స్ కేటాయించడం జరిగింది. అందులో 30 సీట్స్ మైనారిటీస్కి అండ్ 10 సీట్స్ నాన్ మైనారిటీ స్టూడెంట్స్కి కేటాయించడం జరిగింది. సో బంగారు తెలంగాణలో భాగంగా ఏదైతే కేసీఆర్ యొక్క కళ అందరికీ విద్య అందించాలి, అందులో ముఖ్యంగా మైనారిటీ విద్యార్థులకు విద్య అందించాలనే కోరిక ఏదైతే ఉందో దానిని మనం అందరము ఫుల్ఫిల్ చేయడం కోసము భాగస్వాములు అవ్వాలని బాల్కొండలోని అండ్ బాల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల వారిని సవినయంగా కోరుచున్నాను. సో అందరూ ప్రతి ఒక్కరు వారి వంతు భాగంగా ఇక్కడికి వచ్చి అడ్మిషన్ తీసుకోగలరు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు మైనారిటీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ज़िले निज़ामाबाद के डिचपल्ली मंडल मुस्तखर पर रूरल MLA बाजीरेड्डी गोवर्धन के हाथों कल्याण लक्ष्मी शादी मुबारक के चेक्स की तकसीम। डिचपल्ली मंडल मुस्तखर में रूरल MLA बाजीरेड्डी गोवर्धन के हाथों कल्याण लक्ष्मी शादी मुबारक स्कीम के चेक्स की तकसीम अमल में आई। इस मौके पर रूरल MLA बाजीरेड्डी गोवर्धन ने कहा कि रियासती हुकूमत गरीबों
की मदद के लिए हर वक्त तैयार है। इन्होंने कहा कि रियासती वज़ीर आला अवाम के फलाह व बहबूद के लिए हर मुमकिन ताउन कर रहे हैं। డిచ్పల్లి మండల్లో దాదాపు 115 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 1,116 రూపాయలు మరి చెక్కుల ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఇది లబ్ధిదారులు నిజంగా ఎప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్చిపోని పరిస్థితి. దాదాపుగా నిజామాబాద్ రూరల్లో ఇప్పటి వరకు 3 మండలాల్లో 300 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి 3,15,00,000 రూపాయలు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. ఇంకా జకరన్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో కూడా పంపిణీ చేసి ఉంది. కాబట్టి దాదాపుగా 6 నుంచి 7 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అతి త్వరలో పంపిణీ చేస్తాం. ఇవాళ ప్రజలు కష్టంలో ఉన్నారు, కరోనాతో బాధపడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు, కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా నిలిపేయకుండా పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు చనిపోతే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ ఎక్కడ కూడా తక్కువ పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి గారు తూచా చెప్పకుండా అమలు చేస్తున్నందుకు నిజామాబాద్ రూరల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. रियासती वज़ीर विमला प्रशांत रेड्डी के ताउन से 52 गरीब व मुस्तहिक ख़ानदानों को सीएम रिलीफ फंड के चेक्स की तकसीम। वेलपुर मंडल मुस्तखर पर 12 देहातों से ताल्लुक़ रखने वाले 52 अफराद में सीएम रिलीफ फंड के चेक्स की तकसीम अमल में आई। इस मौके पर टीआरएस कायदीन व कारकुनों ने रियासती वज़ीर आला के चंद्रशेखर राव के पोस्टर को दूध से नहलाया। इस मौके पर टीआरएस कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఓనాలి. ఎవరైనా డబ్బులు తినాలి చెప్తే మాత్రం మీరు ఎవరు కూడా కొనుక్కోలేదు. ఎందుకంటే మంత్రి గారు కరణ్ గారు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయి అదే స్వయం ఉంది. నా బాల్కొండ కూడా మా ప్రజలకి బాల్కొండ ఖర్చయ్యాయి. ఈ ఖర్చైన ప్రజలు ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీకు ఎవరైనా సరే ఎవరైనా డబ్బులు అంటే మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పి లోకల్ లీడర్లు